మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఈరోజు మనతో డిబేట్లో జాయిన్ అవబోతున్నారు. సంధ్యారెడ్డి గారు నమస్కారం అండి. సో ఈ కేరళ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు, చాలా బాధాకరమైన విషయం. సో దాని మీద మీరేమంటారు? అంటే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసి సోషల్ మీడియా పెట్టడం వల్ల దాన్ని చూసి మనస్తాపానికి గురై ఒక వ్యక్తి, దీపక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. సో దాన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే నేను అనేది ఏందమ్మా అంటే, స్వేచ్ఛ అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పాను, సామాజిక మాధ్యమాల ద్వారా అంటే ఇన్స్టాని మనం మంచికి యూజ్ చేసుకోవాలి. మనం ఏదో ఒక ప్లాన్గా చేసుకొని ఇది పెట్టేస్తే ఇన్స్టాలో పెట్టిన పోస్టింగ్ అనేది చాలా బాధ్యతగా పెట్టాలి. నిజంగా కూడా ఇవాళ అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే గతంలో కూడా తను అలా చేశాడు, నేను అలాగే పెట్టాను అనేది మనం వింటున్నాం తప్ప అది వాస్తవమా ఏందనేది మనకు తెలీదు. ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మరి అడిగితే ఏమైనా తెలియవచ్చు. కానీ ఏది జరిగినా కూడా అక్కడ మనకు చూస్తున్న వీడియో అయితే ఇక్కడ తను సెల్ఫీ తీస్తున్నట్టుగా అంటే నాకు అనిపించింది అట్లా. అంటే నేను స్పెషల్గా నా వీడియో చూసినప్పుడు కొంచెం వెనక ముందు అంటే బస్సు వచ్చినప్పుడు కూడా కొంచెం సడన్ బ్రేక్స్ వేసినప్పుడు ఇలా పోతుంది కదా, అలాంటివి కాకుండా మనం బాధ్యతతోని నేను అనేది ఏంటంటే ఇవాళ తను మనస్తాపం అనమాట. అంటే తనకు కూడా ఒక కుటుంబం ఉంటుంది, తనకు కూడా అదొక ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం నిజంగా కూడా రేపు నిజంగా ఏదైనా అమ్మాయికి అన్యాయం జరిగిందని అన్నాం అనుకోండి, డెఫినెట్గా ఎవరు స్పందించరా, గింతే ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి మనము ఇక్కడ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎట్ ద సేమ్ టైం ఇద్దరు, ఎందుకంటే సమాజంలో మనము ఒక బాధ్యత వహిస్తేనే అది అందరికీ కూడా ముందుకు వెళ్ళగలుగుతుంది తప్ప ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల దానివల్ల నిజంగా చెప్తున్నాను, అది చూసినప్పుడు కింద కామెంట్స్ చూస్తుంటే మెజారిటీ పీపుల్ అంటే మనకు ఒక్కసారి కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే అది నిజమేనా అని ఒక అనేకమైన ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వల్ల నిజంగా మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. ఈరోజు వాళ్ళు నిజంగా అతను ఆ విషయం అసలు ఆయన అట్లా చేసుకోకూడదు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ ఉంది. అది తప్ప ఒప్ప నేను చేసింది ఏంది అనేది చూస్తే మనకు అర్థమయ్యేది. సో నేను అనేది ఏంటంటే ఎవరైనా ఒక స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు దానిపైన అది నిజమా కాదా అనేది కూడా మనము నిర్ణయించుకోవాలి. ఇవాళ అది చూస్తున్నప్పుడు కొంచెంమంది నన్ను నిన్న నుంచి అడుగుతున్నారు, అది అంటే మనం కొంచెం బిజీ ఉండడం వల్ల ఎక్కువ చూడలేదు. ఇట్లాంటివన్నీ రోజు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక ప్లేస్లో ఇట్లా జరుగుతున్నప్పుడు అది సెల్ఫీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో నాకైతే తెలియదు. అదైతే ఒక సెల్ఫీ వీడియోగా తీసుకుంటున్నప్పుడు తనను ఇబ్బంది పెడుతున్నట్టుగా అయితే అనిపించలేదని అనిపిస్తుంది. తను ఇక్కడ సైడ్ కూడా చూడట్లేదు, చూడండి అమ్మా, తను అటు చూస్తూ ఉన్నట్టు అనిపించింది. మరి తినే వీడియో తీసిందా లేకపోతే ఇంకెవరైనా తీసారా? ఎవరు తీసారమ్మా? అచ్చా, సెల్ఫీ వీడియో తీసింది. సెల్ఫీ వీడియో తీసుకున్నంత ధైర్యం మనకు ఉన్నప్పుడు తనకి రైట్ ఉంది ఒక ఉమెన్గా తనను పట్టుకొని నెక్స్ట్ స్టాప్లో అడగాల్సి. ఎందుకంటే అందులో ఒక్కరు లేదు, తను ఒక్క లేడీ లేదు, చాలామంది ఉన్నారు. ఆ లేడీస్ అందరూ కూడా అక్కడ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. సమాజం ఏం గొడ్డుపోలేదు కదా నన్ను ఇట్లా అంటున్నాడంటే. లేకపోతే ఈమె సెల్ఫీ వీడియో తీసి ఇట్లా పెట్టింది అంటే మరి గతంలో తిన పరిచయం అన్నా ఉండాలి, తిన మీద ఇంకేదైనా గతంలో ఈ అమ్మాయిని ఏదైనా అనన్ను ఉండాలి, లేకపోతే అసలు ముఖ పరిచయమే లేదా అనేది కొంచెం మనము ఇంట్రాగేషన్లో తెలవాల్సిన అవసరం అయితే ఉంది. సో సంధ్య గారు, సో మీరు గత 22 సంవత్సరాల నుంచి మహిళలతో మమేకమై ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేసి మరి ఆన్లైన్లో పెట్టడం ద్వారా అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? అంటే నిజంగా కూడా అమ్మ బాధాకరం. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక బాధ్యతగా మేము గతంలో కూడా చెప్పింది ఏంటంటే మహిళ ఎంత బాధ్యతగా అంటే ఇక్కడ మహిళ ఎంతనో మగవాళ్ళు కూడా బాధ్యతనే. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళం సమానమని మనమే చెప్తున్నాం కదా. చెప్పినప్పుడు ఆ బాధ్యతగా ఇవాళ అమ్మాయి అది పోస్ట్ చేయడం వల్ల నిజంగా అమ్మాయికి ఏదైనా జరిగిందంటే 100% ముందుకుంటాం. ఇంకొకటి, తను మాట్లాడిన దాంట్లో గతంలో కూడా తనని ఏదో అన్నాడు అనేది ఒక రూమర్ కూడా నాకు తెలియదు, ఎవరో చెప్తే విన్నాను, ఎవరో అన్నట్టుగా ఉంది. మనకైతే అమ్మాయి చెప్పలేదు. ఒకవేళ అమ్మాయి మాట్లాడిన దాన్ని బట్టి మనము ఎలా మాట్లాడాలి, ఎలా స్పందించాలనేది ఉంటుంది. కానీ ఇక చిన్నది కూడా ప్రతి ఒక్కరు మగవాళ్ళు ఇలా అని మనం అనుకుంటే వెళ్ళామనుకోండి, ఇక మనగడ అనేది ఉండదు. ఎందుకు అంటే ఇవాళ బస్సులో అన్నప్పుడు అందరం కూడా ఎక్కుతాము. ఒకవేళ వాళ్ళకి అట్లా ఇబ్బంది కలిగినట్టు మీరు అక్కడ ఆన్ ది స్పాట్ ఏదో జరిగినట్టుగా లేదు, అది వాళ్ళిద్దరికి జరుగుతున్నప్పుడు వేరే అతను రికార్డ్ చేయడం వేరు. అక్కడ మీరు ఏం చూస్తున్నారు, ఇలా ఉంది సెల్ఫీ,
ఇలా సెల్ఫీ ఇట్లా పెడుతున్నారు అంటే వాంటెడ్లీ ఇక్కడ జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. సెల్ఫీ అంటే మనం వాంటెడ్గా ఫోటో తీసుకున్నట్టే ఉంటుంది, లేకపోతే ఒక వీడియో తీసుకున్నట్టు ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే అమ్మాయిని ఒక రకంగా వేధిస్తున్నాడు అన్నప్పుడు పక్క వాళ్ళు తీసిన వీడియో చేస్తే అది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఎవరైనా కూడా అమ్మాయిలము మనము ఈ అమ్మాయికి అంత ధైర్యం ఉంది కదా, నిజంగా ఆ అమ్మాయిని ఒకవేళ అతను ఏమన్నా వేధించినా లేకపోతే ఇబ్బంది పెట్టినా బయటకు వచ్చి చెప్పే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా తయారైనరు. ఎట్లా అంటే ప్రతి విషయాన్ని ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఏది చేసినా రీల్స్ చేస్తే ఫేమస్ అయిపోతాము అని, అంటే అవగాహన లేకపోవడం. అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా పెడతారమ్మా అది? ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంది, తన గురించి అయితే మనకు తెలియదండి. చూస్తే మాత్రం ఆ వీడియోలో చూసినంత వరకు మనము పర్టికులర్గా చూస్తే మాత్రం తిన వైపు చూసినట్టుగా నీకు అనిపించింది ఏమన్నా? చూసినట్టుగా అయితే ఇట్లా వెనక చూసినట్టుగా అమ్మాయిని ఇలా అన్నట్టు కూడా అనిపించలే మనకు. దానివల్ల ఈరోజు ఒక కుటుంబం ఆగమైంది కదా అని నాకు బాధ అనిపిస్తుంది. అమ్మాయిలకి మాత్రము కౌన్సిలింగ్ అయితే చాలా అవసరము. అట్ ద సేమ్ టైం మగవారు కూడా ప్రతి ఒక్కరు సైకాలజీగా మన బాధ్యత అనేది మనము డ్యూటీ చేసేటప్పుడు మన బాధ్యతని ఏ రకంగా అయితే మనము నిర్వహిస్తామో అప్పుడే సమాజం అనేది బాగుంటుంది. ఒక మహిళనే మార్పు రావాలని కాదు, మగవారికి కూడా మార్పు రావాలి. ఏదైనా ఎనీబడి ఇద్దరం కలుస్తూనే సృష్టి. ఈ సృష్టి ధర్మంలో డెఫినెట్గా మనము ఉద్యోగాలకు పోతున్నప్పుడు కంపల్సరీ మగ ఆడకి కలిసి మాట్లాడాల్సి వస్తుంది, అది తప్పదు. ఎందుకంటే అందరం ఇప్పుడు మగవారితో సమానంగా మనము అన్ని రంగాలలో దూసుకెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ దూసుకెళ్ళిపోతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా, ఒక ఫ్రెండ్స్ లాగా అలా మనం చేసుకుంటూ పోవాలి. మనము ఒకవేళ మనం మంచి దాంట్లో కూడా బూతు వెతికితే మనం ఏం చేయలేము. కాబట్టి అమ్మాయిలకు స్వేచ్ఛ అని అడుగుతున్నట్టు కదా, 100% మీ స్వేచ్ఛ మీకుంది, బాధ్యత కూడా అంతే ఉంది. సమాజంలో యువత మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఒక 50% అయిపోయింది లైఫ్. బట్ మీకు టీనేజ్ అమ్మాయిలు కాబట్టి మీకు చాలా లైఫ్ ఉంది. రాబోయే తరానికి మీరు మంచి లైఫ్ని ఇవ్వాలి పిల్లలకి, అంటే రాబోయే తరానికి. కానీ ఈ రకంగా ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత ఈజీ అయిపోయిందమ్మా అంటే మార్నింగ్ లేవగానే, మీరు నమ్మరు తెలుసా అమ్మ, మార్నింగ్ లేవగానే నైట్ పడుకునేటప్పుడు ఫోన్ చూసే పడుకుంటాం. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం ఇవే చూస్తాం. ఒక పోస్ట్ చేస్తే పోస్ట్కి ఎన్ని లైకులు వచ్చినాయి, ఎన్ని వ్యూవర్షిప్ వచ్చినాయి. దీనివల్ల ఏమనుకుంటున్నారంటే ఇది కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తేవాలి. ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే 50K వస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈ రకంగా కూడా అంటున్నారు. అది దాని మీద నిజంగా కూడా ఎవరికి అవగాహన లేదు. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు వాస్తవానికి యూస్ రావు. అంటే కొంచెం దాంట్లో కూడా చెప్తున్నారు, అదేంది ఇంత చెత్త వీడియో పెట్టినా కూడా ఈమెకి ఎందుకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి అంటారు. ఇవన్నీ మనం బేస్ చేసుకోవాలమ్మా. ఎందుకు అని అంటే ప్రతి విషయాన్ని మనము వాళ్ళు కూడా మనోభావాలు ఉంటాయి, మగవాళ్ళకి కూడా వాళ్ళ మనోభావం. ఈరోజు అదే మనం ఇప్పుడు ఇలా ఆడపిల్లకి ఏదైనా జరిగి అట్లా అయింది అనుకోండి, ఇవాళ అందరము మనము ముందుకెళ్ళేవాళ్ళు. పాపం మగవాళ్ళు వాళ్ళు ఏం చెప్పాలి, ఏం చేయలేదంటే మళ్ళీ పాపం అని అనుకో, మళ్ళీ మహిళా సంఘాలలో వస్తారు, మగవాళ్ళని పాపం అన్నది అంటారు. నేను ఇక్కడ అనేది మగ ఆడ సమానమైనప్పుడు మనం సమానంగా మాట్లాడుకోవాలని చెప్తున్నాను నేను.